Dear students, we are learning properties of triangles intermediate first year mathematics 1A. So in previous two videos we have learned some very important formulas of properties of triangle, and also we have solved exercise 10A section 1 problems. Now in this video we are going to solve exercise 10A section 2 problems, very important for 4 marks. ఓకే, సో లెట్ us సాల్వ్. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క లాజిక్ని యూజ్ చేస్తూ ఉంటాం. అది ఎలా తెలుస్తుంది అంటే బై ప్రాక్టీస్ అండి. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్కడ ఏ ఫార్ములాస్ అన్నీ మైండ్లో ఉండాలి. సో సర్టెన్ అది ఒక స్టెప్ రాగానే అందులో మనకి ఆ ఫార్ములాస్ నేర్చుకున్న ఫార్ములాస్కి రిలేటెడ్ కొన్ని పోలికలు అందులో కనబడతాయి. అప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేయాలనే ఐడియా రావాలి. ఓకే, సో అది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రైట్. ప్రూవ్ దట్ a cos a plus b cos b plus c cos c is equal to 4r sin a sin b sin c. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ చూసుకోండి. ఇక్కడనేమో a cos a b cos b c cos c ఉన్నాయి. అందులో r వచ్చింది, sin a వచ్చినాయి, sin b sin c వచ్చినాయి. సో r ఎలా వస్తుంది? rతో రిలేట్ ఉన్న ఫార్ములా ఏంటి? సైన్ రూల్. ఓకే, సో ఇక్కడ ఏ బి సి, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ప్లేస్లో సైన్ రూల్ అప్లై చేసినాం అనుకోండి, మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సాల్వ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఏ ప్లస్ బి కాస్ బి ప్లస్ సి కాస్ సి. వాట్ ఈజ్ ఏ? సైన్ రూల్ నుంచి ఏ ఏంటండి? వాట్ ఈజ్ సైన్ రూల్? ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 2r, రైట్? సో ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2r కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2r సైన్ ఏ. సబ్స్టిట్యూట్ హియర్ 2r సైన్ ఏ into cos A, 2r sin B into cos B, 2r sin C into cos C. ఓకే, నౌ ఇందులో అన్నిట్లో r కామన్ తీస్తున్నానండి. అప్పుడు ఏం మిగులుతుంది? 2 sin A cos A. 2 sin A cos A అని చూడగానే ఏదైనా ఫార్ములా గుర్తొస్తుందా మైండ్లో? 2 sin theta cos theta ఫార్ములా గుర్తు రావాలి. ఓకే, 2 sin theta cos theta అంటే యాక్చువల్గా 2 కూడా కామనే, బట్ లోపల 2 sin 2 theta ఫార్ములా కోసం 2ని లోపలనే ఉంచేసిన. 2 sin A cos A అంటే ఏంటి? sin 2A ప్లస్ 2 sin B cos B అంటే sin 2B, 2 sin C cos C అంటే sin 2C, sin 2A sin 2B sin 2C. బ్రాకెట్లో ఒక టర్మ్ కనబడుతుంది కదా, సో దాన్ని చూడగానే మీకు దీన్ని ఎక్కడో చూసినట్టుందని గుర్తు రావాలి. ఎక్కడ చూసాం ఇలాంటివి? ఎక్సర్సైజ్ 6Fలో సాల్వ్ చేస్తాం. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్ ఆ ఎక్సర్సైజ్ నుంచి రావడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ ఎలా సాల్వ్ చేసాము? sin 2A ప్లస్ sin 2B ప్లస్ sin 2C అని ఫస్ట్ sin 2A ప్లస్ sin 2Bకి ఫార్ములా అప్లై చేసాం. ఏంటి? sin C ప్లస్ sin D ఫార్ములా ఏంటండి అది? 2 sin C ప్లస్ D బై 2 cos C మైనస్ D బై 2 ఫార్ములా. ఓకే, అప్లై ఫర్ దిస్ 2. ఏమవుతుంది? మనకు ఆన్సర్ రాలే కదా. సో మీకు తెలుసు యాక్చువల్గా sin 2A sin 2B ప్లస్ sin 2C ఇది ఈక్వల్ టు ఎక్సైజ్ సిఎఫ్లో 6Fలో చేసాం మనం. దట్ ఈస్ 2 sin A sin 4 sin A sin B sin C, 4 sin A sin B into sin C into R become 4r sin A sin B sin C. దట్ ఈస్ ఆన్సర్. ఓకే, దాన్ని ఇక్కడ సాల్వ్ చేయాలి కదా. 6Fలో ఎలా సాల్వ్ చేసామో అలా సాల్వ్ చేద్దాం. sin C ప్లస్ sin D అంటే ఏమవుతుందండి? 2 sin C ప్లస్ D బై 2, 2A ప్లస్ 2B బై 2 cos C మైనస్ D బై 2, 2A మైనస్ 2B బై 2 ప్లస్ sin 2Cని 2 sin C cos C అని రాస్తున్నాను.
ఓకే, 2 కామన్ క్యాన్సిల్ చేస్తే 2 sin of a plus b cos of a minus b. 2 కామన్ క్యాన్సిల్ కదా, 2 sin c cos c. నౌ sin of a plus b ఏమవుతుంది, మనకి ట్రయాంగిల్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి we know that a plus b plus c is equal to 180 degrees. మనకి a plus b కావాలి, a plus b is equal to 180 minus c. మనకి sin of a plus b కావాలి, మరి sin of a plus b is equal to sin of 180 minus c. sin of 180 minus c అంటే ఏంటండి, sin c. ఓకే, రైట్ హియర్. ఇందులో 2 కామన్ కదా, సరే ఒక్క నిమిషం ఉంచండి. 2 sin of a plus b అంటే ఏంటండి, sin c ఇంటూ cos of a minus b ప్లస్ 2 sin c cos c. నౌ 2 కామన్, sin c కామన్, 2 or sin c అవుతుంది. వాట్ ఈస్ రిమైనింగ్, cos of a minus b ప్లస్ cos c. ఓకే, సో దీని నుంచి c ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మరి మనకేం కావాలి, కాస్ సి. ఇది ఏబీలలో ఉంది కదా, దీన్ని కూడా ఏబీలలోకి మార్చుదాం. ఏమవుతుంది, కాస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా, ఇట్ ఈస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ రైట్, సో మైనస్ అవుతుంది, మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. Now 2r sin c into cos of a minus b. What is cos c? Minus cos of a plus b. Okay, so in 6th chapter we have formula, that is cos of a minus b minus cos of a plus b is equal to 2 sin a sin b. గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ అన్ని. ట్రిగ్నామెట్రీలో ఫార్ములాస్ ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తారు. 2 sin a sin b. Okay, so 2 into 2 4 or sin a sin b sin c which is equal to RHS. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ సైన్ రూల్ అప్లై చేయాలని ఐడియా రావాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. ఆఫ్టర్ దట్ ఇది వచ్చిన తర్వాత 6F, మీరు కనుక 7 మార్క్స్ క్వశ్చన్ 6F నుంచి వస్తుంది, అది కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇది మొత్తం అందులోదే ఇంకా యాజ్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ సమ్మేషన్ a క్యూబ్ ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొన్ని కన్వర్షన్స్ చేయాల్సి ఉంటుంది. I am taking left hand side part, that is sigma a cube sin of b minus c, right? I am writing this a cube as a square into a. So ఇది ఐడియా రావాలి, a square into a రాస్తున్నాను. ఓకే, a square into a రాసిన తర్వాత ఏని సైన్ రూల్ నుంచి ఏం రాయొచ్చండి, ఇందాక రాశాను కదా ప్రీవియస్ ప్రాబ్లంలో, a can be written as 2r sin a, 2r sin a from sine rule. a is equal to 2r sin a. నెక్స్ట్ a plus b plus c is equal to 180 కదా, a is equal to ఏమవుతుంది 180 మైనస్ ఆఫ్ b plus c, sin a ఏమవుతుంది sin ఆఫ్ 180 మైనస్ ఆఫ్ b plus c, sin ఆఫ్ 180 మైనస్ theta, sin theta only. సో sin a is equal to what, sin of b plus c. 2 are independent of summation, so right outside no problem. సమ్మేషన్ పైన ఆధారపడి ఉండదు. ఓకే, సమ్మేషన్ అది కాన్స్టెంట్ అనమాట, కాబట్టి బయట రాసుకోవచ్చు. 2r సిగ్మా ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏ అంటే ఏంటండి సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి.
Now we have one formula in 6th chapter. Sin of a plus b into sin of a minus b is equal to what? కొంచెం కష్టమా, గుర్తు తెచ్చుకోవాలి. ఫార్ములాస్ బాగా బైహార్ట్ చేయండి. సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి. సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి. నౌ అగైన్ సైన్ రూల్ నుంచి సైన్ బి అంటే ఏంటంటే ఫార్ములా b/2r. సైన్ సి అంటే ఫార్ములా ఏంటి c/2r ఫ్రమ్ సైన్ రూల్. సైన్ రూల్ని యూజ్ చేయండి. ఇందులో సైన్ రూల్ యూజ్ చేశాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఫార్ములానే, ఇక్కడ సైన్ రూల్ యూజ్ చేశాను. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సైన్ బి అంటే b/2r అయినప్పుడు సైన్ స్క్వేర్ బి ఏమవుతుంది, b²/4r², స్క్వేర్ వేస్తే, మైనస్ సైన్ స్క్వేర్ సి అంటే c²/4r². నౌ వాట్ ఈస్ LCM హియర్? b² minus c²/4r². This is constant independent of summation right outside, that is a² into b² minus c². Okay, now expand summation. సమ్మేషన్ ఎక్స్పాండ్ చేయడం మీకు చెప్పాను కదా సైకిల్ ఫామ్లో. ABC, B తర్వాత C, C తర్వాత A, లైక్ దట్. R క్యాన్సిల్, 2 2s, 1/2r ఇంటూ ఫస్ట్ ఏం రాలి a² ఇంటూ b² మైనస్ c². సమ్మేషన్ ఒకటి ప్లస్ a² తర్వాత ఏమొస్తుంది b² తర్వాత c² మైనస్ a² ప్లస్ c² ఇంటూ a² మైనస్ b². ఓకే, నౌ which is equal to 1/2r into a² into b² a² b² minus a² c² plus b² c² b² into minus a² minus b² a² plus c² a² minus c² b², c² b² c² b². opposite a² c² a² c² b² a² b² a² అన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 మిగులుతుంది. 0 into something 0, which is RHS. ఓకే, సో దేర్ ఫోర్ సమ్మేషన్ a³ ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని కంక్లూజన్ రాస్తే సరిపోతుంది. థర్డ్ ప్రాబ్లం, prove that a into sin of b minus c by b² minus c² is equal to, ఇంకా సైకిల్ అనుకోండి, సేమ్ a ప్లేస్లో b, b ప్లేస్లో c వస్తాయి. ఓకేనా, అది ప్రూవ్ చేయాలంటే సో ఇక్కడ మీరు ఈ పైన న్యూమరేటర్ని మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాం. అంటే మీరు ప్రీవియస్ ప్రాబ్లం కనుక పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఐఎమ్ టేకింగ్ దిస్ పార్ట్ ఫస్ట్. a by a sin of b minus c by b² minus c². b² minus c²ని అలానే పక్కన పెడుతున్నాను. ఏని ఏం రాసుకోవచ్చు అండి, సైన్ రూల్ నుంచి 2r sin a ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ c, 2r by b² minus c² ఇంటూ సైన్ a. సైన్ a అంటే ఏంటి, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180. ఎందుకు అట్లా రాస్తున్నానంటే ఇక్కడ ఏదైనా b మైనస్ c కాంబినేషన్ ఉందనుకోండి, అప్పుడు ఈ ఏని b సెల్లుల్లో కన్వర్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది యూజ్ చేస్తున్నాను. a ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ b ప్లస్ c, అప్లై సైన్, ఎందుకంటే మనకు సైన్ a కావాలి కాబట్టి, సైన్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ b ప్లస్ c. సో సైన్ a ఈజ్ ఈక్వల్ టు sin of 180 minus theta sin theta. So what is remaining, sin of b plus c into sin of b minus c. Now 2r by b² minus c², sin of b plus c into sin of b minus c ఫార్ములా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా, దట్ ఈస్ sin square b minus sin square c. Now
This is by using sine rule. What is sine rule? Sin b is equal to b by 2r, sin c is equal to c by 2r. So sin square b అంటే b square by 4r square minus c square by 4r square. So 2r by b square minus c square, 4r square LCM కదా, b square minus c square. b square minus c square cancel, 1 2 cancel, 1 r cancel. What is the answer? 1 by 2r. Then is equal to a into sin of b minus c by b square minus c square. సో సిమిలర్లీ ఇదే విధంగా మీరు ఇది సాల్వ్ చేసినా కానీ 1/2r వస్తుంది. నెక్స్ట్ ఇది సాల్వ్ చేసినా కానీ చేయండి మీరు, a square minus b square 1/2r వస్తుంది. సో అన్నీ 1/2rలు కాబట్టి therefore these 3 are equal to 1/2r. ఓకే, ఇదే విధంగా నేను ఇక్కడ ఎట్లయినా వేసినో అలా దీన్ని చేయండి, 1/2r వస్తుంది. ఇక్కడ ఇంకో విధంగా కూడా వేయచ్చండి. ఈ పైన న్యూమరేటర్ చేస్తూ కింద డినామినేటర్ని కూడా మార్చవచ్చు. ఎలా అంటే పైన 2r sin of b plus c into b minus c రాస్తూ కింద b square minus c square ఏం రావచ్చు? b square అంటే b, sin రూల్ నుంచి b అంటే 2r sin b కదా. సో 4r square sin square b minus 4r square sin square c అవుతుంది. ఓకే, సో 4r square కామన్ తీస్తే sin square b minus sin square c. సో పైన ఆల్రెడీ sin square b minus sin square c వస్తుంది, ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి 1/2r, r 2 క్యాన్సిల్ అయ్యి 1/2r వస్తుంది. ఓకే, సో డినామినేటర్ని చేంజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. Prove that summation a square sin of b minus c by sin b plus sin c is equal to 0. మళ్ళీ సేమ్ టైప్ అండి. సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం కనుక మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఫోర్త్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సేమ్ అదే లాజిక్. టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సమ్మేషన్ ఏ స్క్వేర్ నేను రాసుకోవచ్చు ఏ ఇంటూ ఏ, అక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో రాసాం కదా అదే విధంగా ఫస్ట్ సెకండ్ ప్రాబ్లంలో లాగా సేమ్ సింప్లిఫికేషన్. ఏ ఇంటూ ఏ అంటే ఏంటి? 2r sin a ఇంటూ sin ఆఫ్ b మైనస్ c బై sin b ప్లస్ sin c. మళ్ళీ ఇక్కడ బీసీలు ఉన్నాయి కాబట్టి ఏని కూడా మార్చాలి. ఇందాకనే వేసాం కదా a ప్లస్ b ప్లస్ c 180, ఏ కావాలి మనకి 180 మైనస్ ఆఫ్ b ప్లస్ c అవుతుంది, మైనస్ ఆఫ్ బ్రాకెట్ పెట్టాలి మైనస్ b మైనస్ c, యాక్చువల్గా మైనస్ ఆఫ్ b ప్లస్ c. నౌ వాట్ వి నీడ్? sin a ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ 180 మైనస్ ఆఫ్ b ప్లస్ c. సో sin a ఈజ్ ఈక్వల్ sin ఆఫ్ 180 మైనస్ b ప్లస్ c, sin ఆఫ్ b ప్లస్ c. ఓకే, సబ్స్టిట్యూట్ a into 2r sin of b plus c into sin of b minus c by sin b plus sin c. మరి న్యూమరేటర్ ఏమవుతుంది? 2r బయటికి తీసుకెళ్తలేను, నాకు అవసరం ఉంటుంది ఇక్కడ. sin of b plus c into sin of b minus c ఫార్ములా ఏం నేర్చుకున్నారు? sin square b minus sin square c. బై sin b ప్లస్ sin c. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏం రాసాను? sin ఆఫ్ b ప్లస్ c ఇంటూ sin ఆఫ్ b మైనస్ cకి sin స్క్వేర్ b మైనస్ sin స్క్వేర్ c, అది ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇది చూస్తే ఎలా కనబడుతుంది మనకి? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మాట్లో. అంటే ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అట్లా రాసుకోవచ్చు, ఇలా రాయొచ్చు, అలా కూడా రాయొచ్చు. అంటే ఏమవుతుందండి? సిగ్మా ఏ 2r ఇంటూ ఏ ప్లస్ బి అంటే sin b ప్లస్ sin c ఇంటూ sin b మైనస్ sin c బై sin b ప్లస్ sin c.
క్యాన్సిల్, ఈ రెండు కదా సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్. దీన్ని ఇలా రాశాను, దీన్ని ఇలా రాశాను, బాగా అబ్జర్వ్ చేయండి. నౌ ఈ 2rని లోపలికి మల్టిప్లై చేస్తున్నాను, ఏమవుతుంది a ఇంటూ 2r sin b మైనస్ 2r sin c which is equal to sigma a ఇంటూ 2r sin b, సైన్ రూల్ నుంచి ఏమని చెప్తుంది b, మైనస్ 2r sin c అంటే c. Now expand it, a into b minus c plus b into c minus a plus c into a minus b. వచ్చేగా సమ్మేషన్ ఎక్స్పాన్షన్ అలా. నా మల్టిప్లై, ఇలా మీకు ఐడియా రావాలి, ఇట్లా వచ్చినాయంటే ఈ ఫార్మాట్లో వచ్చిందంటే ఆన్సర్ 0 అని. ఓకే, ప్లస్ బీసీ మైనస్ బిఏ ప్లస్ సిఏ మైనస్ సిబి, సిబి సిబి, సిఏ సిఏ, ఏబి ఏబి, క్యాన్సిల్, ఆన్సర్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కదా. సో ఈ కాన్సెప్ట్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సిని ఇలా రాసుకోవడం అనేది 3 ప్రాబ్లమ్స్లో వరుసగా చేసాం. సో ప్రాక్టీస్ చేయండి, ఒక్కదానిలో ప్రాక్టీస్ చేస్తే మీకు 3ంటికి కన్వర్ట్ అయిపోతుంది. 5th ప్రాబ్లం, ప్రూవ్ దట్ a by bc plus cos a by a is equal to this one is equal to this one. ఓకే, సేమ్ థర్డ్ ఇంతకుముందు ప్రాబ్లం ఒకటి చేసాం కదా, 3 టర్మ్స్ ఈక్వల్ అంటే ఆ 3 టర్మ్స్ దాదాపు వేరే ఏదో టర్మ్కి ఈక్వల్ అయ్యేలా ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ టర్మ్ a by bc plus cos a by a. ఓకే, నౌ a by bcని అలానే ఉంచుతున్నాను, 1/aని కూడా రాసి, అదే ఇది 1/a రాసి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ ఏ ఫ్రమ్ కొసైన్ రూల్. కొసైన్ రూల్ నుంచి కాస్ ఏ ఫార్ములా ఏంటిది గుర్తుందా? కాస్ ఏ అంటే ఏ కాకుండా టర్మ్స్తో స్టార్ట్ చేయాలి, బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. ఓకే, నౌ ఏ బై బీసీ ప్లస్ ఏమవుతుంది, బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2abc. 2abc ఇస్ ద ఎల్సిఎం కదా, ఇక్కడ బీసీ ఉన్నాయి అంటే 2a లేదు, 2a ఇంటూ ఏ ఏమవుతుంది 2a స్క్వేర్, ఎల్సిఎం వచ్చు కదా అండి, బీసీ క్యాన్సిల్, 2a ఉంటుంది, 2a ఇంటూ ఏ 2a స్క్వేర్ ప్లస్ ఇక్కడ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏమవుతుందండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 2abc. నెక్స్ట్ ఇది కూడా అలాగే, సెకండ్ టర్మ్ తీసుకోండి, b బై సిఏ ప్లస్ 1/b ఇంటూ కాస్ బీకి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2ac. ఎల్సిఎం 2abc, సిఏ ఉన్నాయి, 2b ఇంటూ b 2b స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 2abc. సో ఫస్ట్ టర్మ్ సింప్లిఫికేషన్ ఇదే, సెకండ్ టర్మ్ ఇదే, నెక్స్ట్ థర్డ్ టర్మ్ సింప్లిఫై చేయండి, అదే వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మీరు చేయండి ఓన్గా, 2abc చేయాలి, ఇది చేస్తే ఇదే వస్తుంది. సో దేర్ ఫోర్ ఫస్ట్ టర్మ్కి ఇది, సెకండ్ టర్మ్కి ఇది, థర్డ్ టర్మ్కి ఇది, కాబట్టి దేర్ ఫోర్ ఏ బై బీసీ ప్లస్ కాస్ ఏ బై ఏ ఈజ్ ఈక్వల్ టు b by ca plus cos b by b is equal to c by ab plus cos c by c is equal to, what is the answer, 2abc. So these three are equal to a square plus b square plus c square by 2abc. Simple problem. Next, sixth problem, prove that 1 plus cos of a minus b into cos c by 1 plus cos of a minus c into cos b is equal to a square plus b square by a square plus c square. ఇక్కడ కూడా మీకు చెప్పాను కదా, ఇలాంటి కాంబినేషన్ ఏదైనా వస్తే పక్కన ఉన్నదాన్ని కూడా ఆ కాంబినేషన్కి, అంటే a మైనస్ b ఉంది కదా,
సిని కూడా ఏబీలలో కన్వర్ట్ చేయాలి బై యూజింగ్ a plus b plus c is equal to 180. Now take left hand side part. So we know that a plus b plus c is equal to 180, right? మనకు c కావాలి. c అంటే ఏమవుతుంది? దీని నుంచి 180 ఏబీలు రెండు వైపు వెళ్తే మైనస్ ఆఫ్ a plus b. సో వీ నీడ్ కాస్ c. కాస్ అప్లై అండి. cos of 180 minus of a plus b, cos of 180 minus theta minus cos theta minus cos of a plus b. సో సిమిలర్లీ ఇదే విధంగా cos b ఏమవుతుంది? cos c ఇది వస్తే cos b ఏమొస్తుంది అంటే మైనస్ cos ఆఫ్ a plus c వస్తుంది. ఓకే, సో సేమ్ ఇలాగే చేస్తే వస్తుంది. Substitute 1 plus cos of a minus b into cos c అంటే ఏమవుతుందండి? మైనస్ cos of a plus b, cos of a minus c ఇంటూ అండి ప్రోడక్ట్ కాబట్టి బ్రాకెట్ పెడుతున్నాను. బ్రాకెట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, లేకపోతే దాని అర్థమే మారిపోతుంది. బ్రాకెట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నా ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? మైనస్ cos of a plus b into cos of a minus b. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cos of a plus c into cos of a minus c. Now recall, మైనస్ బ్రాకెట్ పెడుతున్నాను. recall we have learned one formula in 6th chapter, that is cos of a plus b into cos of a minus b is cos square a మైనస్ sin square b. ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుండాలి, గుర్తు లేకపోతే ఏం చేయలేం. cos square a మైనస్ sin square b. సో సిమిలర్లీ नीचे in denominator cos square a minus cos square c, cos square a minus sin square b, cos square a minus sin square c. Okay, which is equal to 1 మైనస్ బ్రాకెట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. నా మైనస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ కాస్ స్క్వేర్ ఏ, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ బి బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా సైన్ స్క్వేర్ సి. నౌ ఫ్రమ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటండి? సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ సి. బట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీస్. ఎలా చేయాలి? బై యూజింగ్ సైన్ రూల్. సైన్ రూల్లో సైన్ ఏ నేను రాయొచ్చు ఏ బై 2r హోల్ స్క్వేర్, sin b b by 2r whole square, a by 2r whole square, c by 2r whole square కదా సైన్ రూల్. నౌ న్యూమరేటర్ ఏమవుతుందండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 4r స్క్వేర్. 2r స్క్వేర్ అంటే 4r స్క్వేర్ అవుతుంది కదా. డినామినేటర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4r స్క్వేర్. 4r స్క్వేర్ 4r స్క్వేర్ క్యాన్సిల్. a square plus b square by a square plus c square, which is equal to RHS. ఓకే, సో సింపుల్ అండి. జస్ట్ ఈ ఏ మైనస్ బీలను ఏ ప్లస్ బి కాంబినేషన్లో రాసి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇవి సింపుల్ ఇక్కడ సైన్ రూల్ అప్లై చేయడం అంతే. Next, 7th problem. Given that angle C is equal to 60 degrees, then we have to prove these two results. Okay, so as angle C is 60 degrees, these are the terms which are in terms of A and B's. A, B, C లలో ఉన్నాయి కాబట్టి వాటిని C 60 degrees నుంచి కొసైన్ రూల్ని రాసుకుంటున్నానండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. ఫస్ట్ వన్
సి 60 degrees అయితే కొసైన్ రూల్ ఏంటండి, కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab కదా. నౌ కాస్ సి అంటే 60 సబ్స్టిట్యూట్ అండి, కాస్ 60 ఇంటూ 2ab లెఫ్ట్ సైడ్ తీసుకురండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. కాస్ 60 అంటే 1/2 కదా, 2ab ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. 2 క్యాన్సిల్, సి స్క్వేర్ ఇటువైపు పట్టుకొస్తే మైనస్ సి స్క్వేర్ ఇటువైపు వస్తే ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. దిస్ ఈజ్ ద రిలేషన్ నెంబర్ 1. సి 60 degrees ఇచ్చాడు కదా, కొసైన్ రూల్ని యూజ్ చేసుకొని ఒక కండిషన్ తయారు చేసుకున్నాను. ఇది మనకి వీటిని ప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఓకే, నౌ టేక్ ఫస్ట్ పార్ట్ విచ్ ఈజ్ LHS పార్ట్, దట్ ఈజ్ a by b plus c plus b by c plus a. Now what is the LCM here actually? b plus c into c plus a. దీనికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, a into c plus a ప్లస్ b into b plus c కదా. నౌ న్యూమరేటర్ a into c ac ప్లస్ a into a square ప్లస్ b into b b square ప్లస్ bc. నెక్స్ట్ కింద b into c bc ప్లస్ b into a ab ప్లస్ c into c c square ప్లస్ c into a ac or ca. Okay, here I am substituting c square as this part. Substitute చేస్తే ఏమవుతుంది, ac ప్లస్ న్యూమరేటర్ని ఆర్డర్గా రాస్తున్నాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ బీసీ బై డినామినేటర్ బీసీ ప్లస్ ఏబి ప్లస్ సిఏ. ఈ 3 రాశాను. ఫస్ట్ సి స్క్వేర్ అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఫ్రమ్ 1 కదా. Now AB cancel. What is remaining in numerator? A square plus B square plus AC plus BC. Denominator A square plus B square plus AC plus BC. Both are same. Both will get cancel, which is equal to RHS. Simple. Okay. First angle C. So cosine rule condition. Then take left hand side part. Utilize. Then ఉపయోగించుకోవాలి ఇక్కడ. Then we will get answer as 1. Next second one ఇలానే ట్రై చేద్దాం. Take left hand side part, that is b by c square minus a square, a by c square minus b square. b by c square అంటే సబ్స్టిట్యూట్ చేయండి, that is a square plus b square minus ab minus a square. c square ప్లేస్లో ఈ టర్మ్స్ పెడుతున్నాను, a by a square plus b square minus ab minus b square. ఇది సబ్స్టిట్యూట్ చేశాను. హియర్ a square cancel, b square cancel. What is remaining here? Which is equal to b by, here b కామన్ తీస్తున్నాను, b కామన్ తీస్తే ఏముంటుంది, b minus a ప్లస్ a by, ఇక్కడ మైనస్ ఏ కామన్ తీస్తున్నాను, ఇంపార్టెంట్, ఆర్ ఏ కామన్ తీయండి ఫస్ట్, a మైనస్ b, ఏ కామన్ తీస్తే ఏముంటుంది, a మైనస్ b. నౌ ఏ క్యాన్సిల్, b క్యాన్సిల్, 1 by b మైనస్ a, ఇందులో మైనస్ కామన్ తీస్తే b మైనస్ a కదా. a మైనస్ bలో మైనస్ కామన్ తీస్తే ఏమైతే b మైనస్ a. సో 1 by b minus a, 1 by b minus a become 0, which is RHS. Simple. Take left hand side part, then substitute the value of c square, then simplify it, you will get 0. ఓకే, సో ఇలా మనకి ఫార్ములాస్ గుర్తుండి కొంచెం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఐడియా ఉంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.
ఓకేనా. సో ఇవి సెక్షన్ 2లో కొన్ని 7 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఓకేనా. సో ఇవి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.